మీరు ఒకరి ఎడల ఒకరు కరుణాచితులై ఏం చేయాలి తెలుసండి? గాయాల్ని రేపుకోకుండా క్షమించుకోవాలి. మీరు క్షమించే ఆ అలవాటును మీరు నేర్చుకోవాలి. మీరు ఎంతైతే క్షమిస్తారో ప్రేమ మీ మధ్యలో అంత చిగురాకు వల్ల అలా ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఒకరికొకరు సమాధానం ఉండదండి. భర్త భార్యతో మాట్లాడు, భార్య భర్తతో మాట్లాడు, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరండి. అలాంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. పిల్లలు వస్తారా, వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతారు. భర్త వస్తాడు, అతని రూమ్లోకి వెళ్ళిపోతారు. భార్య రూమే. ఒకళ్ళొకళ్ళు సరి అయినటువంటి సహవాసం, సరి అయినటువంటి సంబంధం వాళ్ళ మధ్యలో ఉండదు. అమ్మ పిల్లల్ని అడుగుతున్నారు, మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? మమ్మీని అడగండి. అమ్మ మీ భర్త గారు ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలియదండి. అంటే భర్త ఎక్కడికి వెళ్ళారు పిల్లలకి తెలీదు, ఇంటి ఇళ్ళకి తెలీదు. అమ్మ మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది తెలియదండి. ఆయన అడిగితే వెళ్ళిపోద్దండి, బ్యాగ్ వేసుకుని ఎక్కడికి వెళ్తుందో నాకే చెప్పదు. అంటే వీళ్ళ కుటుంబంలో ఏమీ లేదు, సంబంధం లేదు, కమ్యూనికేషన్ లేదు, సంబంధం లేదు, సరి అయినటువంటి సంబంధం లేదు. ముందు భార్యాభర్తల మధ్యలో ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ భర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే టక్కుమని చెప్పేయాలి. గడియార స్తంభం కాడ ఉన్నాడండి, ఇప్పుడే ఫోన్ చేశాడు. మీ భార్య ఎక్కడ ఉంది? ఇంట్లోనే ఉంటుందండి, ఎక్కడికి వెళ్దాం. ఒకవేళ వెళ్తే ఏం చేయాలి? ఇళ్ళాళ్ళు ఏం చేయాలి? ఎవరికి చెప్పాలి? ఇంటి యజమానికి చెప్పాలి. ఇంటి యజమానికి చెప్పి, అయ్యా నేను పలానా చోటకు వెళ్తున్నాను, జస్ట్ మీరు వచ్చేటప్పటికి వస్తాను, ఒకవేళ రాకపోతే మళ్ళీ నేను మీకు ఫోన్ చేసి చెప్తాను. ఇంటికి వస్తారు. నీ భార్య ఎక్కడ ఉంది? పలానా చోట డ్వాక్రా మీటింగ్లో ఉందండి. ఏంటండి? ఏ మీటింగు? డ్వాక్రా మీటింగ్లో ఉందండి. అది అయిపోయిన తర్వాత 1 గంటలో వస్తుందండి. వెళ్ళే టైము తెలుసు. అమ్మ నీ భర్త ఎక్కడ ఉన్నాడు? మామూలుగా బజార్కి వెళ్ళాడండి, 1 గంటలో వచ్చేస్తాడండి. ఖచ్చితంగా టైం చెప్పారనుకోండి, మీ ఇద్దరి మధ్య సంబంధం ఎలా ఉంది? బలంగా ఉంది. పిల్లలు కూడా చెప్పాలి, డాడీ నేను పలానా చోటకి వెళ్తున్నాను, మమ్మీ నేను పలానా చోటకి జస్ట్ 1 గంటలో వచ్చేస్తాను, రాకపోతే నీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను. ఆ కమ్యూనికేషన్ ఉండాలి. ఈ కమ్యూనికేషను చెడపటానికి, ఈ సంబంధాలు చెడపటానికి కుటుంబంలో ఒక టెస్టేసి కూర్చుందండి. ఏంటో తెలుసా? క్షమించుకోలేనటువంటి స్వభావం. భార్యాభర్తలు అయినటువంటి మాకు కూడా కొన్నిసార్లు ఏదో నీతిమంతుల్లాగా ఏదో పెద్ద చెప్పట్లేదు, మనస్పర్ధలు వస్తాయండి. మనస్పర్ధలు వస్తే సాయంత్రానికల్లా మేము సరి చేసేసుకుంటామని. కొంతమంది భార్యాభర్తలు ఉన్నారండి, సంవత్సరాలైనా, యుగాలైనా, తరాలైనా బెల్లం కొట్టిన రాయిలాగా అలాగే ఎరగరు, కరగరు. నాన్నొచ్చి చెప్పినా, అమ్మ వచ్చి చెప్పినా, ఎంకమ్మ వచ్చి చెప్పినా, పుల్లయ్య వచ్చి చెప్పినా, నీకు బలం ఉందని అంటున్నావు. నీ భర్త నీ దగ్గరకు వచ్చాడని అంటున్నావు. నీ భార్య నీ దగ్గరకు వచ్చినాను అని కాళ్ళు రేగరేసుకుంటున్నావు. నిన్ను చివరి వరకు చూసేది ఎవరో? నీ భర్త. నేను చివరి వరకు చూసేది ఎవరో? నీ భార్య. కాస్తంతా ఎలా ఉండాలంటే భార్యాభర్తలు ఎలా ఉండాలి? ఏముంటుందండి దాంట్లో? నేను మగవాడిని, అయ్యో బాబా, నీ మగతనం ఎక్కడ చూపించాలంటే అడిగిన దానిలో కొను, అప్పుడు మగోడు అనిపించుకుంటాం. భార్యను కొడటంలో మగోడు కాదు, భార్యను వేధించడంలో మగోడు కాదు, భార్యను ఏడిపించడంలో మగతనం కాదు, భార్యను సంతోషపెట్టడంలో మగతనం చూపించాలి అంటుంది. ఈవిడ కూడా కైలు ఆడిపోతాడు. ఆ కైలు భర్త మీద కాదు, భర్తకి ఎన్నో టెన్షన్లు ఉంటాయండి, ఎన్నో టెన్షన్లు ఉంటాయి. దాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని ముందుకు సాగాలి. అర్థమవుతుంది? ఆయన కైలు అన్నారు, నువ్వు రైలు అయిపోతే ఇంకా బండి పట్టాల మీద నడుస్తుంది ఏంటండి. కాస్తంత నిలదొక్కుని క్షమించుకుందాం. ఒకళ్ళు ఏం చేయాలి? భర్తను భార్య ఏం చేయాలి? భార్య భర్తను ఏం చేయాలి? క్షమించాలి. అలా క్షమించుకున్నారనుకోండి, కుటుంబం సుఖంగా ఉంటుంది, కుటుంబం సంతోషంగా ఉంటుంది, కుటుంబం ఆనందంగా